హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో దేవరా మూవీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ తో వచ్చిన మూవీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టడం పక్కన పెడితే సెలబ్రిటీస్ అందరూ కూడా ఆ ఎలివేషన్ షార్ట్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ మామూలుగానే ఆయన యాక్టింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇంకా సెలబ్రిటీస్ కూడా ఫిదా అయిపోయి ఫ్యాన్స్ అయిపోతున్నారు. సో ఓన్లీ తెలుగులోనే కాదు, హిందీ, తమిళ్, మిగతా భాషలో కూడా అదే రేంజ్ లో ఉంది. ఎంతమంది సెలబ్రిటీస్ ఆయనకి విష్ చెప్పారో మనం చూస్తూనే ఉన్నాం. తొందరలో జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిపి స్క్రీన్ పంచుకొని ఆయన మూవీ చాలా బాగుందని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారికి పర్సనల్ గా కాల్ చేసి మాట్లాడారని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. సో ఆయన ఎవరు, ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. సో తొందరలో జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ 2 మూవీ సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. సో ఆయనతో చేస్తున్న రితిక్ రోషన్ గారు మూవీ చూసారని చెప్పేసి మనకి టాక్ బయటకు వచ్చింది. సో అందులో ఎంతవరకు నిజం ఉంది అండ్ ఆయన మూవీ ఎలా అనిపించింది పర్సనల్ గా? సో దేవరా సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లో 466 కోట్ల కలెక్షన్ తో ముందుకు దూసుకెళ్లిపోతుంది. దసరా సెలవులు కూడా అడ్వాంటేజ్ అయిందని చెప్పేసి అనుకోవాలి. ఇంకే సినిమా కూడా పోటీలో లేదు. ఓపెన్ గ్రౌండ్ ఫర్ దేవరా. సో ఇదంతా పక్కన పెడితే చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పటికే సినిమా చూశారు. వాళ్ళ ఒపీనియన్స్ తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది పర్సనల్ కాల్స్ కూడా చేశారని తెలిసింది ఎన్టీఆర్ గారికి. సో అదే లిస్ట్ లో ఇప్పుడు నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా చేయబోయేటువంటి ఒక స్టార్ హీరో బాలీవుడ్ రితిక్ రోషన్ గారు. సో రితిక్ రోషన్ గారితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 చేయబోతున్నారు. అందరికి తెలిసినటువంటి విషయమే. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా సినిమాని రితిక్ రోషన్ గారు చూసి జూనియర్ ఎన్టీఆర్ గారికి పర్సనల్ గా కాల్ చేసి అప్రిషియేట్ చేశారు అంటే ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతుంది. రితిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి కాల్ చేసి వార్ 2లో నీతో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ నేను త్వరలో ఎప్పుడెప్పుడు ప్రేక్షకులు చెప్దాం అనేటువంటి ఎక్సైట్మెంట్ నాకు ఉంది. సో దీంట్లో నీ పర్ఫార్మెన్స్ కానీ ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో మీరు చేసినటువంటి పర్ఫార్మెన్స్ నాకు బాగా ఆకట్టుకుంది. ఆ వేరియేషన్ నాకు బాగా నచ్చింది. అలాగే ఆయుధ పూజ ఏదైతే ఇప్పుడు బాగా వైరల్ అవుతుందో రీల్స్ లో కానీ ఆ పాట తాలూకు పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. మన ఇద్దరం కలిసి డాన్స్ చేసినటువంటి ఆ మూమెంట్ కూడా నేను వార్ 2 సంబంధించినటువంటి డాన్స్ సీక్వెన్స్ గురించి ప్రేక్షకులతో ఎప్పుడెప్పుడు చెప్దామన్న ఎక్సైట్మెంట్ ఉంది. సో ప్రస్తుతం అయితే ఈ దేవరా సినిమా చూసిన తర్వాత నిజంగా ఒకటే చెప్పగలుగుతారు, వార్ 2లో నీతో చేసేటువంటి సీక్వెన్స్ కోసం అంటే టాకీ పార్ట్ ప్రస్తుతం కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కొంత టాకీ పార్ట్ అయింది. ఇంకా మిగతా ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మన ఇద్దరి మధ్య ఎటువంటి సీన్స్ ఉన్నాయి అవన్నీ నాకే తెలుసు కాబట్టి ఆ 2 సీన్స్ ఎప్పుడెప్పుడు షూట్ చేద్దామా మీతో కలిసి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను అంటూ రితిక్ రోషన్ ఈ రకంగా చెప్పుకోవడం ఫోన్ కాల్లో దాదాపుగా ఒక 30 నిమిషాల వరకు జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంటే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎంతమంది సెలబ్రిటీస్ ఈ సినిమా చూసి అప్రిషియేట్ చేస్తున్నారని చెప్పేసి 6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాని ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకున్నారు. నెక్స్ట్ వార్ 2 చేయబోయేటువంటి రితిక్ రోషన్ గారే స్వయంగా ఆయనకి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారంటే దేవరా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు మనం.